ఒక వ్యక్తి డ్యూటీకి పోయి ఇంటికి వచ్చాడంట. డ్యూటీకి పోయి ఇంటికి వస్తే తన పాయింట్ అంతా ఎలకలు కొరికి, తన షర్ట్ అంతా ఎలకలు కొరికి భయంకరంగా వేసుకోవడానికి కూడా అది ఉండట్లేదంట. అంత భయంకరంగా ఉంది. చూసి భార్య దగ్గరకు వచ్చి, ఏంటి ఇలా చేసావు, ఇంటి దగ్గర ఉండని చెప్తే, నేనేం చేయలేదు, అవి ఎలకలు ఇంట్లోకి వచ్చాయి, ఎలకలు అలాగా పాడు చేశాయి నీ యొక్క చొక్కా, నీ పాయింట్ అని చెప్తే, అప్పుడు భార్య అంటుంది, ఏమంటుంది, పోయి ఎలకలను పోయి అడుగుపో, ఎలకలను పోయి అడుగుపో. ముసలోడు చీమలు ఇంత క్రమంగా ఎలా వెళుతున్నాయి తాతయ్య అని అంటే, ఆ తాతయ్య ఏమంటాడు, ఒరే చీమలు అడుగుపోరు అన్నాడట. అట్ట భార్య ఇంట్లో ఉంటుంది తెలుసా, నన్నెందుకు అడుగుతున్నావు, ఎలకలను పోయి అడుగుపో అని అంటే, భర్త అంటాడంట, నువ్వే కదా ఇంట్లో ఉన్నది, నువ్వే కదా ఇంట్లో ఉన్నది, ఎలకలు ఇంట్లోకి రానిచ్చింది నువ్వే, నేను ఇప్పుడు డ్యూటీ వెళ్తా ఉన్నాను, మరలా వచ్చేసరికి ఎలకలన్న ఇంట్లో ఉండాలి, లేదంటే నువ్వన్నా ఉండాలి అని పనిష్మెంట్ ఇచ్చాడంట. పనిష్మెంట్ ఇచ్చేసరికి పాపం ఏమైంది అని తెలుసా, ఏంట్రా బాబు ఇలా అయిపోయిందని చెప్పి భార్య బయటికి వచ్చి పక్కింటి వాళ్ళతో మాట్లాడుతుందంట. పక్కింటి వాళ్ళతో మాట్లాడుతూ, ఏంటండి ఈరోజు చాలా దిగులు చేస్తూ ఉన్నావని అంటా ఉంటే, ఏమి లేదండి, ఈరోజు మా వాడిది చొక్కా పాయింటు చాలా ఎలుకలు మరి బీభత్సంగా మరి చాలా డ్యామేజ్ చేశాయి, మరి మా ఆయన పోయేటప్పుడు ఎలకలైనా ఉండాలి, నేనైనా ఉండాలని చెప్పాడు, ఎలకలు ఇంట్లో లేకుండా ఉండాలి, నా భర్తతో నేనే ఉండాలి, ఎలకలు ఉండకూడదని చెప్పి ఏం చేయాలి చెప్పు అంటే, ఆ ఇంటి పక్కలో సలహా ఇచ్చిందంట, ఏం లేదు, నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇల్లు అంటుపెట్టు, ఒక్క ఎలక ఉండదు, ఇల్లు ఏం చేయాలంట, అంటుపెట్టాలంట. ఆవిడ తిక్కావిడో మంచి ఆవిడో తెలియదు మరి, అందుకోసమే ఆవిడ వచ్చి ఇంటికి వచ్చి కృష్ణాలు పోసి అంటించి బయటకు వచ్చిందంట. కృష్ణాలు పోసి అంటించి బయటకు వచ్చిందంట. ఆ ఇల్లంతా కాలిపోతా ఉంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, రే ఇండ్లు కాలిపోతుందని చెప్పి ఫైర్ ఇంజన్కి ఫోన్ చేశారు. చివరికి వీరి భర్త ఎక్కడో ఆ కంపెనీలో పనిచేస్తుంటే, రే మీ ఇల్లు కాలిపోతుందిరా అని వానికి కూడా కబురు అందిందంట. అయ్యో మా ఇల్లు కాలిపోవడం ఏంటరా బాబు అని చెప్పి వాడు ఉద్యోగం నుండి పరుగుని వచ్చాడట. భార్య ఏడవట్లేదు, భార్య ఇంట్లో మరి కాలిపోయిందేమని చెప్పి అడావిడికి వచ్చాడు. భార్య బయట నిలిచి నవ్వుతుందంట. ఏంటండి మన ఇల్లు కాలిపోతా ఉంటే నవ్వుతున్నావంటే, నువ్వే కదా చేసింది, నువ్వే కదా చేసింది, ఎలకలన్నా ఉండాలి, నేనన్నా ఉండాలని చెప్పావు, అందుకోసమే కృష్ణాలు పోసి అంటించాను, ఒక్క ఎలక లేదు, నేను నీతో ఉంటా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్క ఎలక లేదు, మన ఇద్దరమే ఉంటాం ఇంట్లో. ఏంటి దొంగముండ ఎవరిచ్చారు సలహా అంటే, పలానా అంటిచ్చింది. దుష్టుల సహవాసం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు. ఈరోజు చాలా కుటుంబాలు ప్రియులారా దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ ఉన్నారు, దేవునికి వేరుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకోసమే నా ప్రియమైన దేవుని బిడలారా, ఇదిగో స్త్రీలారా, మీ యొక్క సొంత పురుషులకు లోబడండి, లోబడాలి. ఏ భార్య అయితే తన భర్తకు లోబడుతుందో ఆ కుటుంబం ప్రియులారా ఎలా ఉంటుందనంటే, అబ్రహాము శారా వలె ఆ కుటుంబం ఉంటుంది.